నిన్న పుష్ప మూవీకి వెళ్ళాను మా పుష్ప మూవీ Pushpa, 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 pushpa. రివ్యూ చెప్పడానికి వచ్చాను. పుష్ప మూవీ రివ్యూ చాలా సింపుల్గా చెప్తాను. స్టోరీ ఫస్ట్ సినిమాని ఆధారంగా చేసుకుని సెకండ్ సినిమా వచ్చింది. సెకండ్ సినిమా అద్దరిపద్ది బ్లాక్ బస్టర్ అనుకో, నేను గ్యారంటీ ఇస్తున్నా. చూశాను కాబట్టి చెప్తున్నా. క్యారెక్టర్స్ అన్నీ ఫస్ట్ హాఫ్లో ఉన్నవి, ఎక్కడ కథ మిస్ కాకుండా లైన్గా సుకుమార్ గారు చాలా బాగా తీశారు. పుష్ప సినిమా బిజినెస్ మ్యాన్ తలపించింది. అంటే పుష్ప ఫస్ట్ హాఫ్లో సిండికేట్ నెంబర్ నుంచి ఒక స్థాయికి ఎదిగాడు. నెక్స్ట్ సెకండ్ మూవీలో ఒక స్టేట్ లెవెల్ స్మగ్లర్గా ఎదిగాడు. ఒక సీఎంని మార్చే రేంజ్కి వచ్చాడు. ఇదంతా ఏంటంటే శ్రీవల్లి ఒక ఫోటో కొడుతుంది. పుష్పకున్న ఇగోకి ఆ ఫోటో ముఖ్యమంత్రి ఇవ్వనన్నాడని ఈయనకి సపోర్ట్గా ఉన్న ఈ ఎమ్మెల్యేని ముఖ్యమంత్రిగా మారుస్తారు. అది సిండికేట్ నెంబర్గా చేసిందా ఆ ఎమ్మెల్యేని. అది అవమానం పాలైన ఎస్పీ, అది పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కదా, షికావత్ సింగ్. ఈ షికావత్ సింగ్ అదే కంటిన్యూ చేస్తూ ఆ పుష్ప మీద పోరాడుతూ ఉంటాడు. పోరాడుతా స్మగ్లింగ్ పట్టుకుంటూ ఉంటాడు. ఆ బ్యాక్గ్రాఫ్లో జరిగే కథని చాలా సింపుల్గా ఎక్కడ బోరు పట్టిన విధంగా పుష్ప ఎలివేషన్ తగ్గకుండా ఓ రేంజ్లో అల్లు అర్జున్ చూపించారు. అల్లు అర్జున్ నటన మనం చెప్పాల్సిన పని లేదు, వేదంలో ఆల్రెడీ చూసాం. సేమ్ ఆ రేంజ్లో ఆయన నటన చేశాడు. ఆ సినిమా హైలైట్ వచ్చి అదే లేడీ గెటప్ వేసుకుని దేవి జాతరలు వేస్తారు కదా, డ్యాన్స్ హైలైట్ అక్కడ వచ్చి ఫైట్ హైలైట్. ఈ సినిమాలో కథని ఫస్ట్ హాఫ్కి ఎక్కడ లింక్ చేశాడంటే, ఫస్ట్ హాఫ్లో చిన్నాన్న అని పిలిచే అమ్మాయిని ఇక్కడ పెద్ద అమ్మాయిని చేశాడు. ఆ అమ్మాయి ఈ సినిమాలో మెయిన్ కథ. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడం వల్ల ఒకరిని చంపుతాడు. అది థర్డ్ హాఫ్కి లింక్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సేమ్ అట్టే ఉంది. ఈ దీంట్లో ఎస్ఐని, అదే పోలీస్ ఆఫీసర్ని, షికావత్ సిండేని సెకండ్ హాఫ్కి తీసుకొచ్చాడు. దీంట్లో థర్డ్ హాఫ్కి వచ్చి జగపతి బాబుని ఆయన సెంట్రల్ మినిస్టర్, అంటే ఈయన లెవెల్కి తీసుకెళ్ళిపోతున్నాడు. రేటింగ్ ఇవ్వమంటే మాత్రం 5/5 ఇస్తాను. పుష్ప 2 పుష్పాన్ని మించిపోద్ది, బ్లాక్ బస్టర్ అయిపోద్ది, అందులో డౌట్ పడవలేదు. నేను చెప్పేది ఏం లేదు, ఫ్యాన్స్ ఆల్రెడీ చెప్తున్నారు. ఆ కథని ఇంతవరకు రివ్యూ చేయగలిగాం. కథలో చెప్పాలంటే మెయిన్ పార్ట్స్ మెయిన్ క్యారెక్టర్లన్నీ అన్నీ అలాగే ఉన్నాయి, ఎక్కడ ఏం మారలేదు. కాకపోతే బిజినెస్ని జపాన్కి ఎక్స్పాండ్ చేశాడు. బిజినెస్ మ్యాన్లో ఆయన పిఎం కావాలంటే 100 కోట్లు అడిగితే, అదే 5,000 కోట్లు అడిగితే దీంట్లో 500 కోట్లు ఇస్తాడు. 100 కోట్లు అడిగితే 500 కోట్లు చూపించేది సూపర్గా చూపించారు. వచ్చి ఒక 2 సాంగ్స్ హైలైట్. డ్యాన్స్ కంటే కూడా మనకి ఎక్కడ ఏది కనిపించదు, ఎందుకంటే ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తూ ఉంటుంది. అక్కడ బోర్ అనిపించదు, ఎలివేషన్స్ ఎక్కడ తగ్గలేదు. పుష్ప ఇక్కడ తగ్గించుకుని తీసుకెళ్ళాడు. అది బాగా ఉంటుంది, ఫ్యాన్స్కి అది ఎక్కువగా హైలైట్గా నచ్చుతుంది. ఈ సినిమా మాత్రం రేంజ్లో ఉంది, ఖచ్చితంగా చూడొచ్చు. చూడడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. కథను కూడా ఎటువంటి మిస్ డ్రాప్లో తీసుకోకుండా సరైన లైన్లో తీసుకెళ్ళాడు. మనకు అన్నీ పరిచయం లాగా అనిపిస్తాయి, ఫీల్ హైలైట్గా ఉంటుంది. ఇక టైటానిక్ మూవీ ఎంత పెద్ద హిట్ అయినా అందులో లవ్ కానీ చిన్న ఫీల్ ఉండడం వల్లే అది అంత పెద్ద హిట్ అయిందని నేను అనుకుంటాను. ఈ సినిమాలో కూడా ఆ మెయిన్ ఎమోషన్ని స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా తీసుకెళ్ళాడు. ఇప్పుడు కేజీఎఫ్ చూడండి, కేజీఎఫ్లో మదర్ ఎమోషన్ లాస్ట్ దాకా అవుతుంది. ఎంత ఎలివేటెడ్ సినిమా ఉన్నా అందులో ఎమోషన్ అనేది ఉంటేనే అది కరెక్ట్గా పండుతుందని నా ఉద్దేశం. సేమ్ దీన్ని కరెక్ట్గా తీసుకెళ్ళాడు సుకుమార్ గారు. దానివల్ల ఈ సినిమా హైప్కి వెళ్ళిపోయింది. హైప్కి వెళ్ళిపోయింది. సూపర్గా ఉన్న మూవీ, చూడొచ్చు, ఫ్యాన్స్ పండగ చేసుకోవచ్చు.